ధర్మం ఒక పాదంపైనే నడిచే ఈ కలియుగంలో ఇచ్చిన మాటకు కట్టుబడేదెందరు, ఆదర్శవంతంగా ఉండేదెందరు అన్న ప్రశ్నలు ఎప్పుడూ ఉండేవే. కానీ ఆ ప్రశ్నలకు సమాధానంగా ఉండాలని కోరుకుంటున్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు అని అంటారు ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు. కాలానికి కొలమానం లేదు, ధర్మానికి పరిధులు లేవు, ధర్మానికి కట్టుబడిన వారిని ఆ ధర్మమే రక్షిస్తుందంటారు. ఒక సిద్ధాంతానికే కట్టుబడి ఉండడం, ధర్మం వైపే నిలబడతానన్న తత్వమే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు విజయాన్ని చేకూర్చింది. పవన్ కు చాలా కాలం సక్సెస్ రాలేదు, అన్నీ ఓటములే. కాని వాటినే విజయాలుగా మలుచుకున్నారాయన. రాజకీయాలు అంటే అధికారమే అంతిమ లక్ష్యం కాదని ఈ రోజుల్లో ఎంతమంది చెప్పగలుగుతారు? కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పారు, ఇది కలికాలం, నలుగురు కలిసి కుక్క అంటే కుక్క, నక్క అంటే నక్క అవుతుంది. ఎందరు ఎన్ని రకాలుగా హేళన చేసినా తట్టుకొని నిలబడగలిగారు. నిజానికి పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టకముందు ఒకలా ఊహించుకున్న వారికి భిన్నమైన రూట్లో వెళ్తున్నారు. ప్రధాని మోడీ అన్నట్లుగా పవన్ కాదు తుఫాన్ అని నిరూపించుకుంటున్నారు. అందుకు కారణం పాలనలో వేగం పెంచడమే. రెస్ట్ ఈజ్ రస్ట్ అన్నట్లు పూర్తిగా పనికే అంకితమవుతున్నారు. ఓవైపు జనం సమస్యలు తెలుసుకోవడం, ఇంకోవైపు 5 ముఖ్య శాఖలపై రివ్యూలు చేయడం. ప్రస్తుతం ఇదే నడుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. అన్నిటిపై రివ్యూ నిర్వహించారు. అధికారులకు టాస్క్ ఇచ్చేశారు కూడా. గుడ్ ఈజ్ నాట్ గుడ్, బెటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అన్న సూత్రాన్ని తన శాఖల పరిధిలోని ఆఫీసర్లకు చెబుతున్నారు. బెటర్మెంట్ కనిపించాల్సిందేనంటున్నారు. తన శాఖల్లో బెటర్మెంట్ కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని జనానికి కూడా పిలుపునిచ్చారు. సమస్యలు, సలహాలు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా ప్రక్షాళన చేయడం, అవినీతి అవకతవకలు జరగకుండా చూసుకోవడం, ఇవన్నీ తనకు ముఖ్యమంటున్నారు డిప్యూటీ సీఎం పవన్. ప్రతిపక్షం, అధికార పక్షం ఏ హోదాలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. జనసేన కేంద్ర కార్యాలయానికి వినతులతో వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. తీర్చగలిగిన వాటిని తీరుస్తున్నారు, ధైర్యం చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఓ మహిళ విజయవాడలో చదువుకుంటున్న మైనర్ అయిన తన కుమార్తెను ప్రేమ పేరుతో 8 నెలల కిందట కిడ్నాప్ చేశారని పవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన పవన్ మాచవరం సీఐతో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి ఆచూకీ కనిపెట్టే వరకు ఫాలో అప్ చేశారు. చివరకు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. లొకేషన్ ట్రేస్ చేశారు, పట్టుకున్నారు కూడా. పవన్ మాటంటే మాటే. యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం మాత్రమే అన్న సిద్ధాంతాన్ని పవన్ నమ్ముతారు. ఇప్పుడు ఎన్నికల యుద్ధంతో శత్రువుపై గెలిచారు. అందులో భాగంగానే గత పాలకులపై ప్రతీకారం ఉండదన్న పవన్ చట్టపరంగా పనిష్మెంట్స్ మాత్రం ఉంటాయని చెప్పడం ద్వారా ప్రత్యర్థులకు టన్నుల కొద్ది భయాన్ని ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు తెరుచుకుంటున్నాయి. అదే సమయంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయని పవన్ చెప్పుకొచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో నిత్యాన్నదాతగాను, అన్నపూర్ణగాను ప్రసిద్ధి చెందారు డొక్కా సీతమ్మ. గోదావరి ప్రాంతాల్లో తరచుగా వచ్చే వరద కారణంగానూ, అతివృష్టి, అనావృష్టి కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆకలి ఆపద నుంచి ఆదుకున్నారు. వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం చేసి గొప్ప పేరు సంపాదించారు. ఆమె గురించి పవన్ గతంలోనూ పలుమార్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రావాలని కోరుకోవడం వెనుక చాలా అంతర్మథనం ఉంది.
సమాజానికి మంచి చేసిన వారిని స్మరించుకోవాలన్న తపన ఉంది. ఇక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ రంగం సమస్యలను పరిష్కరిస్తారన్న కొండంత ఆశతో సినీ పరిశ్రమ ఉంది. అందుకే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టగానే టాలీవుడ్ ప్రముఖులు పవన్ను కలిశారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సమావేశమయ్యారు. ఇంకోవైపు అటు సభలో ఇటు సభ వెలుపల తనదైన మార్కు చూపిస్తున్నారు పవన్. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా భ్రష్టుపట్టాయన్నారు. విజయాన్ని గర్వంగా తీసుకున్న వైసీపీ ఓటమిని ధైర్యంగా స్వీకరించలేకపోయిందని చురకలు అంటించారు. ఏదైనా మాట మాట్లాడితే అది కలిపేదిగా ఉండాలని గాని విడదీసేదిగా ఉండకూడదన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరగాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాను. పార్టీ పెట్టి దశాబ్దం దాటాకే విజయం వరించింది. వచ్చి రాగానే అధికారం కోరుకోలేదు. వ్యవస్థలను స్టడీ చేశారు. ఇప్పుడు నిత్య విద్యార్థి మాదిరిగానే ఉన్నారు. అధికారులు ప్రభుత్వం కోసం కాదని ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని నిర్దేశిస్తున్నారు. అందరికీ బాధ్యతలు గుర్తు చేస్తున్నారు. కాకినాడ తీరంలో 90 ఎకరాల్లో మడ అడవులు ఉంటే 58 ఎకరాల్లో కొందరు లేఅవుట్లు వేస్తే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యత లేదా అని ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి విషయంలో కేంద్ర రాష్ట్ర నిధులు, చేస్తున్న ఖర్చు, కేటాయిస్తున్న నిధులు వస్తున్నవేంటి, ఇలా అన్నీ ఆరా తీస్తున్నారు. లెక్కల్ని సెట్ చేస్తున్నారు. ఇకపై ఎలా ఉండాలో సూచిస్తున్నారు. చెప్పాలంటే కొత్త పవన్ కళ్యాణ్ జనానికి కనిపిస్తున్నారు. విపక్షంలో ఉన్నట్లుగా ఆవేశంగా మాట్లాడడం తగ్గింది. ఆలోచన పెరిగిందే. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష పెరిగింది. వ్యవస్థలు సెట్ అవ్వాలన్న తపన మొదలైంది. తన బిడ్డలు కాదు, అందరూ బిడ్డలు రాబోయే తరాల కోసం మనస్ఫూర్తిగా పనిచేసి వారి భవిష్యత్తును నిలబెట్టాలన్న కోరిక పవన్లో మొదలైంది. నాకు నిజంగా అనిపిస్తాయి, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి. వీళ్ళకి ఏం చేయగలం? వీళ్ళకి కనీసం వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారు ఇదే అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురాలా. వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను, వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను. మేము ఉన్నాం. నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు. ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది, ఈ బిడ్డల కోసం. For more videos like this, subscribe Big TV channel.